నుంచి 12 మంది ఎంపీల సస్పెన్షన్. సభను రేపటికి వాయిదా వేసిన స్పీకర్. సమైక్య నినాదాలతో హోరెత్తుతున్న సీమాంధ్ర. తెనాలిలో కళాకారుల వినూత్న నిరసన. 6వ రోజుకు చేరిన టీడీపీ ఎమ్మెల్యే దీక్ష. విషమిరుస్తున్న ఆరోగ్య పరిస్థితి. భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా. అడ్డుకున్న ఇండియన్ ఆర్మీ. లోక్సభ నుంచి 12 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సమైక్య నినాదాలతో సభ సజావుగా సాగకుండా అడ్డుకున్నందుకు సీమాంధ్ర ఎంపీలపై వేటు పడింది. ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్ మీరా కుమార్ సభను రేపటికి వాయిదా వేశారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం 24వ రోజుకు చేరుకుంది. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లా తెనాలిలో కళాకారులంతా కదిలి వచ్చారు. రోడ్లపైనే నిరసనకు దిగారు. తెలుగు తల్లి వెంకటేశ్వర స్వామి వేషధారణతో ఆకట్టుకున్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, శ్రీధర కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వీఆర్సీ గ్రౌండ్స్ లో విద్యార్థుల భారీ ప్రదర్శన జరిగింది. వేలాది మంది విద్యార్థులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ హోరెత్తించారు. విశాఖలో ఆమరణ దీక్ష చేస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యే రామానాయుడు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. దీక్ష 6వ రోజుకి చేరుకోవడంతో ఆయన పూర్తిగా నీరసించిపోయారు. ఎమ్మెల్యే కామెర్ల వ్యాధికి గురి కావడంతో క్యాడర్ ఆందోళనకు గురవుతోంది. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధమంటున్నారు ఎమ్మెల్యే రామానాయుడు. తెలుగు వారందరూ కూడా అభివృద్ధి చెందాలి, కలిసి ఉండాలి. మరి కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించకుండా
ప్రజాభిప్రాయం మేరకు ఇది ప్రజా ఉద్యమం, రాజకీయ ఉద్యమం కాదు అని తెలుసుకొని ఏ పరిస్థితిలోనూ కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే చివరి నిర్ణయంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని చెప్పి. తెలంగాణ విషయంలో ఆడిన మాట తప్పారంటూ జగన్ పై తిరుగుబాటు జెండా ఎగరేశారు ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ. వైఎస్ఆర్సీ జెండా పక్కన పెట్టి ధిక్కార స్వరం వినిపించారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కొండా సురేఖ భర్త మురళితో కలిసి హస్తానికి స్నేహహస్తం అందించనున్నారా? పిసిసి మాజీ అధ్యక్షుడి ద్వారా మార్గం సుగమం చేసుకుంటున్నారా? తిరిగి సొంత గూటికి చేరతారా? చూద్దాం. తెలంగాణపై వైఎస్ఆర్సీ మాట తప్పిందని ఆగ్రహించిన కొండా సురేఖ తిరుగుబాటు చేశారు. తెలంగాణలో ఆ పార్టీకి కొండంత అండగా ఉన్న ఆమె ఎదురు తిరిగారు. జగన్ కు జేజేలు కొట్టిన ఆమె ఇప్పుడు ఆ పేరెత్తితేనే మండిపడుతున్నారు. భర్త కొండా మురళితో కలిసి వైఎస్ఆర్సీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్సీకి రాజీనామా చేసిన కొండా దంపతులు కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నారు. అయితే వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారితో పాటు వైఎస్ఆర్సీకి రాజీనామా చేసిన కేకే మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, రాజ్ ఠాకూర్, ముఖన్ సింగ్, పుట్టా మధు తదితరులు కాంగ్రెస్ హస్తం అందుకోవటానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్న కొండా దంపతులు పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ద్వారా రాయబారం నడుపుతున్నారని సమాచారం. దిగ్విజయ్ సింగ్ కు వర్తమానం పంపారని, అధిష్టానం పిలుపు కోసం వేచి చూస్తున్నారని తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ ద్వారా సోనియాను కలుసుకున్న తర్వాత వరంగల్ జిల్లా గీసుకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే కొండా దంపతులు మాత్రం ఇప్పుడే ఏ పార్టీలో చేరటం లేదని, అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని అంటున్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని కొండా మురళి చెప్పారు. మరి కార్యకర్తలు ఏది నిర్ణయం చేస్తే దానికే కట్టుబడి ఉన్నాం, అంతే తప్ప ఇప్పుడు ఆ నిర్ణయం ఎప్పుడు కూడా చేయలేము. వరంగల్లో జనాదరణ ఉన్న వాళ్ళు అన్ని పార్టీలు మనం స్వాగతిస్తాయి. ఏ పార్టీ అనేది కార్యకర్తలు నిర్ణయిస్తారు. ఎవరితో కూడా మాట్లాడతలేను. భవిష్యత్ ప్రణాళిక కార్యకర్త నిర్ణయించిన దానికే నేను ముందుంటాను. పార్లమెంటు సమావేశాలు ముగిశాక సోనియాను కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు కొండా దంపతులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన రాజ్యాంగ వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇటు సీమాంధ్రలో అటు పార్లమెంట్లో సమైక్య సెగలు రగులుతున్న వేళ ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ కు విశేష అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 371D పై ఇరు ప్రాంతాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉన్న ఈ ఆర్టికల్ సమైక్యవాదుల వాదనకు ఒక అవకాశంగా మారింది. ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర విభజన రాజ్యాంగ వ్యతిరేకమంటూ న్యాయవాది పివి కృష్ణయ్య సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ని విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం విచారణను సోమవారానికి వాయిదా వేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ సహా కొన్ని రాష్ట్రాలకు రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు ప్రత్యేక ప్రతిపత్తిని, విశేష అధికారాలను కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆర్టికల్ 371D కూడా అలాంటిదే. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా జోనల్ వ్యవస్థ, ఉద్యోగ నియామకాలకు ఆర్టికల్ 371D అవకాశం కల్పిస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్ కు విశేషాధికారాలు ఉన్నప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించి మరొక రాష్ట్రం ఎలా ఏర్పాటు చేస్తారని పిటిషనర్ ప్రశ్నిస్తున్నారు. ఆయన వాదనని సీమాంధ్ర న్యాయవాదులు సమర్థిస్తున్నారు. 371D ఏం చెప్తుందంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ మనకి మెడికల్ వీటి గురించి మాట్లాడుతుందన్నమాట. కాబట్టి అంటే ఇవి మచ్ మోర్ బ్యాక్వర్డ్ రీజియన్స్కి వీటిని ఇవ్వాలి అని. ఆర్టికల్ 368 కింద మాత్రమే మనం ఆర్టికల్ 371Dని ఆ రోజున అమెండ్ చేసుకుని ఆర్టికల్ 371Dని రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. ఆర్టికల్ 371Dని 368 కింద పొందుపరుచుకున్న తర్వాత వేరే విధంగా దాన్ని ఆ ఆర్టికల్ని తీసేయటానికి వీల్లేదు. ఆర్టికల్ 371D, ఆర్టికల్ 3 పరస్పరం విరుద్ధంగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడితే ఆర్టికల్ 371D ఏమవుతుందని పిటిషనర్ సుప్రీం దృష్టికి తెచ్చారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, ప్రజల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలను విభజించడంపై సుప్రీం కలువ చేసుకోవాలని కూడా పిటిషనర్ కోరారు. నదీ జలాలు, వనరులు, విద్య, ఉపాధి వంటి అంశాలపై శాస్త్రీయమైన అధ్యయనం జరగకుండా కేవలం రాజకీయ కారణాలతో చేసిన విభజనను ఆపాల్సిందిగా పివి కృష్ణయ్య అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే ఆర్టికల్ 371Dని సవరించడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చన్న వాదన ఉంది. ఆర్టికల్ 368 ప్రకారం
ఈ ఆర్టికల్ ని సవరించొచ్చు, కానీ దానికి పార్లమెంట్లో పూర్తి స్థాయి మెజార్టీ అవసరం అంటున్నారు సీమాంధ్ర ప్రాంత న్యాయవాదులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నువ్వు ఫర్దర్గా మళ్ళీ మర్జ్ అయిందా అని డీమర్జ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్ 371Dని అమెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆర్టికల్ 371Dని ఎలా అమెండ్ చేయాలి? ఆర్టికల్ 368 కింద మాత్రమే చేయాలి. ఆర్టికల్ 368 కింద ఎందుకు చేయాలి అంటే ఆర్టికల్ 368 కింద మాత్రమే రాజ్యాంగానికి చట్టసభలకి దీన్ని అమెండ్ చేసే పవర్ ఉంది. ఖచ్చితంగా 542 మందిలో మెజారిటీ తీసుకుని ఆ మెజారిటీ దాంట్లో 2/3 ఉంటే తప్ప ఇది అమెండ్మెంట్ జరగదు. అంటే 371Dని అమెండ్ చేయకుండా రాష్ట్రాన్ని విడగొట్టడం అనేది సాధ్యం కాదు. అయితే తెలంగాణ న్యాయవాదులు ఈ వాదనని కొట్టిపారేస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఆర్టికల్ 371Dని సవరించాల్సిన అవసరం లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచి 371Dని సవరించాలంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ అవసరం ఉంటుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటే 371Dని అమెండ్మెంట్ చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ అవసరం. ఎందుకంటే స్పెసిఫిక్ పవర్స్ కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు తెలంగాణ చేస్తున్నదా ఏ స్టేట్లనన్నా బౌండరీస్ ఆల్టర్ చేసినా ఒక ప్రాంతాలను ఇంకో ప్రాంతాలు కలపాలన్నా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని విడగొట్టాలన్నా దాన్ని 2 స్టేట్లు చేయాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ సవరణకు పోవాల్సిన అవసరం లేదు. దేశంలో 14 రాష్ట్రాల ఏర్పాటుకు అవసరం కాని నిబంధనలు సవరణలను తెలంగాణ కోసమే కావాలనడం సమంజసం కాదంటున్నారు ఈ ప్రాంత న్యాయవాదులు. సుప్రీంకోర్టులో ఈ కేసు నిలబడదని కూడా ధీమాగా చెప్తున్నారు. ఇన్ని స్టేట్లు చేసినప్పుడు 14 నుంచి 28 స్టేట్లు చేసినప్పుడు కూడా సిక్కింలో అక్కడ ప్రాంతంలో అక్కడ కూడా రీజనల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఉండే వాటికి రాని రాజ్యాంగ సవరణ ఇప్పుడు ఏపీకి ఎందుకు వస్తున్నది? సుప్రీంకోర్టులో పిల్ ఆర్టికల్ 371Dకి సవరణ విషయం తేలే వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదంటున్నారు సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు. ఆ ఆర్టికల్ కూడా రాష్ట్ర విభజనకు సంబంధం లేదని కొట్టిపారేస్తున్నారు తెలంగాణ న్యాయవాదులు. మొత్తం మీద సోమవారం సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వాయిదా పడింది. సీమాంధ్ర ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని టెట్ను వాయిదా వేసిన అధికారులు తిరిగి ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. టెట్ వాయిదా పడటంతో ఈ ఏడాది నిర్వహించాల్సిన డిఎస్సిపై కూడా దీనిపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర ఆందోళనల ప్రభావం టెట్ పై పడింది. విద్యా సంస్థలు మూతపడుతూ ఉండటం, రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో సెప్టెంబర్ 1న నిర్వహించాల్సిన టెట్ను వాయిదా వేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో టెట్ ను కూడా నిర్వహించలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. దీంతో టెట్ కు దరఖాస్తు చేసుకున్న 4.5 లక్షల మంది అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. దీని ప్రభావం డిఎస్సి నోటిఫికేషన్ పై కూడా ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేమంటున్నారు అధికారులు. అనివార్య కారణాల వల్ల టెట్ పరీక్షను వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ తదుపరి డేట్ని క్యాండిడేట్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అయితే మరి ఈ సీమాంధ్ర ఏరియాలో ఈ బంద్ ప్రాబ్లం ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ప్రాబ్లం అవుతాయి, అందరూ హాజరు కాలేరన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్ వాయిదా వేయటం అనేది జరుగుతుంది. డిఎస్సి 2013 గురించి ఇప్పుడే నిర్ణయం ఏమీ తీసుకోలేదు. అయితే దాని గురించి ఫర్దర్ డెసిషన్ విల్ బి టేకెన్ యాజ్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ లేటర్. ఈ ఏడాది 20,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు టెట్ డిఎస్సీలకు కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రైవేట్ రంగంలో చేస్తున్న ఉద్యోగాలను వదులుకుని మరీ సీరియస్ గా కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు భారీగానే ఉన్నారు. టెట్ వాయిదా పట్టంతో ఇప్పుడు వీరంతా నిరాశలో పడ్డారు. నేను డిఎస్సి 2013 ప్రిపేర్ అవుదామన్న ఉద్దేశంతో నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అయితే కాలేజీలో రిజైన్ చేసి మరీ డిఎస్సి 2013 ప్రిపేర్ అవుదామని హైదరాబాద్కి వచ్చాను. దానికోసమని 2 months నుంచి టెట్ కోచింగ్ కూడా తీసుకున్నాను. టెట్ కోచింగ్ తీసుకొని సీరియస్గా ప్రిపేర్ అయ్యి నా దగ్గర డబ్బులు లేకుండా మేము అప్పు చేసి మరీ హాస్టల్లో ఉండి 2-3 నెలల నుంచి టెట్ కోచింగ్ ప్రిపేర్ అయ్యాను టెట్ కోసమని. టెట్ వాయిదా వేశారు. సో మేము ఫైనాన్షియల్గా ఎంతో నష్టపోయినాం. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో మాకు జాబ్ కూడా ఇవ్వరు. ఇప్పుడు అంత కష్టపడి చదివినా కూడా టెట్ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అన్న విషయం సందిగ్ధం వాళ్ళ నెలకొని ఉంది. దానితో పాటు ఏంటంటే టెట్ ఎగ్జామ్ ఒకవేళ జరిగిన డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా
వచ్చిన ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేది మాలో చాలా చాలా సందిగ్ధత నెలకొని ఉంది. దయచేసి విద్యాశాఖ వాళ్ళు స్పందించి ఈ నోటిఫికేషన్ మీద మాకు తొందరగా క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కనీసం నోటిఫికేషన్ ఇవ్వము అని అంటే మేము ఇప్పటికైనా ఏదో ఒక స్కూల్లోనో కాలేజీలో వర్క్ చేసుకుంటాం. సో దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దు. టెట్ వాయిదాతో డిఎస్సి నిర్వహణపైన అనుమాన మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే రావాల్సిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు వెలువడకపోవడం, ఇప్పుడు సీమాంధ్ర ఆందోళనల కారణంగా టెట్ వాయిదా పట్టడంతో దీని ప్రభావం డిఎస్సిపై కూడా పడుతుందేమోనని కంగారు పడుతున్నారు. ఏజ్ బార్ అవుతున్న నిరుద్యోగులైతే మరింత ఆందోళన చెందుతున్నారు. బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు కొన్ని వేల రూపాయలు కృష్ణా జిల్లాలో లేదంటే హైదరాబాద్ జిల్లాలో వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరూ కోచింగ్లు అయిపోవచ్చిన సందర్భంలో ఇప్పుడు కొత్తగా డిఎస్సి ఉంటుందా లేదా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. చాలామంది ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో చాలామంది ఏంటంటే 38 నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఉన్నారు. దీన్ని ఆఖరి డిఎస్సి లాగా భావించి ఎంతో కష్టపడి చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రకంగా కాకుండా ఈ రాష్ట్ర విభజన జరిగితే ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతుందో డిఎస్సి అనే భయంతో చాలామంది బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు తమకు ఉపాధ్యాయులాగా ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతామా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రక్రియ ఇంతవరకు మొదలు కాకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. డిఎస్సి రిక్రూట్మెంట్ జరపాలని నిర్ణయించాం కాబట్టి విద్యా వాలంటీర్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ప్రస్తుతం డిఎస్సి రిక్రూట్మెంట్ వాయిదా పడే పరిస్థితి ఏర్పడటం, అటు విద్యా వాలంటీర్లను తొలగించడం జరిగితే పిల్లలకు పాఠాలెలా చెప్పాలని నిలదీస్తున్నారు ఉపాధ్యాయులు.